హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ గాయత్రి అఫీషియల్. మీరు కానీ మా పాత వీడియోస్ చూడలేదా? చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి. అండ్ అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో ఈ వ్లాగ్ వచ్చి అబౌట్ అక్క మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకున్నారా? ఇవి ప్రీ వెడ్డింగ్ షూట్ పిక్సా? సో ఎంత కాస్ట్ అయింది? సో అన్ని వీడియోలో మాట్లాడుకుందాం. సో డు నాట్ డిలే, గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రీ వెడ్డింగ్ షూటా? యాక్చువల్లీ కాదు. ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే కాదు. సో రీసెంట్‌లీ పోస్ట్ చేసిన పిక్స్‌కి అయితే ప్రీ వెడ్డింగ్ షూటా? ఎక్కడ చేయించుకున్నారు? ఎంత కాస్ట్ అయిందని చాలా కామెంట్స్ అయితే విన్నాను. సో పర్సనల్ డీఎమ్స్ కూడా వచ్చాయి. యాక్చువల్లీ ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే కాదిది. నాకు ఇన్‌స్టా నుంచి వచ్చిన కొలాబరేషన్ అనమాట. అండ్ అలాగే వీళ్ళు దట్టు చెల్లెల ఫ్రెండ్స్ కూడా. సో మమ్మల్ని బిఫోర్ కూడా అడిగారు షూట్ కోసం. మాకప్పుడు అవ్వలేదు. సో రీసెంట్‌లీ అయితే ఇంకా కన్ఫర్మ్ చేసి చేయడం జరిగిందన్నమాట ఇది. లిటరల్లీ అసల నమ్ముతారో లేదో తెలీదు. సో 1 డేలో మొత్తం ఓవరాల్ ప్లాన్ చేసిన షూట్ మాట ఇదైతే. బిఫోర్ ఒక 1 డే ముందమాట. సో యాక్చువల్లీ మేము కుబేర మూవీలో అన్నాము నైట్. మళ్ళీ మమ్మల్ని అడగడం జరిగింది. సరే ఓకే చేద్దామా అని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయామన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ ఏంటంటే డ్రెసెస్ లేవు నా దగ్గర. థీమ్ చెప్పారు వాళ్ళు మాకు. సో డ్రెసెస్‌లో దానికి తగినట్టు. సో నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదసలు ఫస్ట్. రాజు దగ్గర లేవు, నా దగ్గర లేవు. అండ్ దట్ టూ వాళ్ళు మాకు చెప్పడం కూడా సాటర్‌డే నైట్ చెప్పారేమో అసల టైం కూడా లేకుండే. సండే షూట్ మాట. సో మాకు థీమ్ అయితే చెప్పారు లైక్ రెట్రో థీమ్, వింటేజ్ స్టైల్‌లో అని చెప్పి. సరే ఓకే. మా దగ్గరున్న ఇంకా డ్రెసెస్‌తోనే రీయూజ్ చేద్దాం అని చెప్పి ఇంక ఫిక్స్ అయిపోయామన్నమాట. సో అలా సెలెక్ట్ చేయగా ఈ శారీస్ అండ్ ఆ డ్రెసెస్‌తో స్టైల్ అయితే చేశామన్నమాట. కొద్దిగా దానికైతే డిసప్పాయింట్ అయ్యాను గానీ బట్ లిటరల్లీ గైస్ అవుట్‌పుట్ అయితే అసలంటే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు ఆల్రెడీ ఫోటోస్ చూసే ఉంటారు. ఎలా తీశారు ఏంటని అన్నది. సో అందరిలాగా మీరు ఎందుకు చేయడం? సో మీదెలాగో 90స్ లవ్ స్టోరీ కదా! సో మీరు ఇలాగా రెట్రో అండ్ వింటేజ్ స్టైల్‌లో అయితే ట్రై చేయండి. చాలా బావుంటదని అన్నారు. చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు అసల. సో చాలా అంటే చాలా బా వచ్చినియి అవుట్‌పుట్స్ అయితే. యాక్చువల్లీ ఈ డ్రెసెస్‌తో ఇంకా పిక్స్ అనేవి నా దగ్గరికి రాలేదు. ఇంకా స్టిల్ ఎడిటింగ్‌లో ఉన్నాయన్నమాట. సో అందుకనే పోస్ట్ చేయలేదు ఈ డ్రెసెస్ మీదవి. 90స్ స్టైల్ కాబట్టి సో ప్రతీది క్లియర్ అండ్ పిన్ టు పిన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారన్నమాట. సో ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. నేనైతే చాలా బా ఎంజాయ్ చేశాను ఈ ఫోటో షూట్‌లో. యాక్చువల్లీ ఇక్కడ మా మమ్మీ చూస్తున్నారని చెప్పి సో చాలా షై ఫీల్ అయిపోతున్నారన్నమాట రాజు. సో అందుకని "ఏం కాదు రా రా" అని చెప్పానన్నమాట. సో చాలా అంటే చాలా షై గైస్ అసల. సో భలే సిగ్గుపడిపోతాడసల. ఇది కంటిన్యూషన్ టు నెక్స్ట్ థీమ్ మాట. సో ఈ థీమ్ చూస్తే మీకెక్కడైనా ఏదో చూసినట్టు అనిపిస్తుందా? సో మా ఇంట్లో వాళ్ళు, మా చెల్లి గాని, కజిన్స్ గాని లైక్ ఇలా చిన్న చిన్న బిట్స్ చూపించినప్పుడు "ఏ ఇది 'త్రీ' మూవీలోది కదా" అని యాహ్! కొద్దిగా అలాగే ఉంటదన్నమాట. సో 'త్రీ' మూవీని రీక్రియేట్ చేసినట్టు. సో యాక్చువల్లీ ఆ బైక్‌ని చూస్తే అలా అనిపిస్తది. ఆ బైక్‌కి ఒక పెద్ద స్టోరీ ఉన్నది. నేనది ఫర్దర్‌గా చెప్తాను మీకు. రాజు వాళ్ళ బైక్ మీదొస్తే లైక్ మా ఓల్డ్ డేసే గుర్తొచ్చినాయిమాట మాకైతే. సో చాలా బా అనిపిచ్చింది. సో అక్కడి నుంచి వేరే లొకేషన్‌కైతే ఎళ్ళిపోతున్నామన్నమాట. సో డ్రెస్ ఇవన్నీ చేంజ్ చేసుకున్నాను. ఈ ప్లేస్ మీకు ఐడియాయే ఉంటది. యాక్చువల్లీ ధవళేశ్వరం వెళ్ళే రూట్‌లో కిందకి ఉంటది కదా! లైక్ ఒక రోడ్ మాట ఇది. సో, ఫుల్ ఆఫ్ ట్రీస్‌తో ఉంటది. సో, మొత్తం గ్రీనరీగా ఉంటదనమాట. సో, అక్కడ తీయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ షూట్‌ది ఇదంతా. సో, ఈ డ్రెస్‌తో ఉన్న పిక్స్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. సో, చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మీ నుంచి అంత రెస్పాన్స్ వస్తదనని. సో, ఇక్కడ నుంచే నన్ను ఈ పిక్స్ నుంచి అడిగారనమాట. సో, ప్రీ వెడ్డింగ్ షూటా అనని.
యాక్చువల్లీ నో. కాదు. వచ్చి కాలేజ్ స్టోరీ థీమ్ మాట. సో, కాలేజ్ డేస్‌లో లైక్ ఫస్ట్ సైట్ లవ్ అని ఉంటది కదా థీమ్. సో, ఆ థీమ్ వైస్‌లో మమ్మల్ని తీశారన్నమాట. సో, మాతో మేము ఎక్స్‌పెక్ట్ చేయలేనివి కూడా వాళ్ళు చేయిస్తే నాకు భలే హ్యాపీ అనిపించింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు అలా చేస్తారో లేదా అని అనుకున్నాను. కానీ చాలా చేశారు. సో, ఇక్కడొచ్చి మాకు థీమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. సో, చెప్పాను కదా! లవ్ స్టోరీ కదా! సో, ఇక్కడ ఏమంటున్నారంటే, "మీది ఎలాగో 90స్ లవ్ స్టోరీ కదా బ్రో! సో, ఆ టైంలో మీరు ఎలా ఉండేవారు? ఏం చేశారు? అన్నీ రికలెక్ట్ చేసుకొని ఒకసారి ఫీల్ అయ్యి చేయండి. మేము చెప్పేది బానే ఉంటది కానీ, మీరు ఫీల్ అయ్యి చేసేది ఎలా ఉంటదో మీకే తెలుస్తది." సో, నాకు భలే అనిపించింది అవన్నీ మేము రికలెక్ట్ చేసుకొని చేస్తూ ఉంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికీ చాలా అంటే చాలా షై ఫీలింగ్ అయితే ఉంటదన్నమాట. సో, నేను పర్లేదు రాజుకి మరీ ఎక్కువగా ఉంటది. సో, అవన్నీ చెప్తుంటే మాకు ఇద్దరం చూసుకొని నవ్వేసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ. బట్ అయినా సరే మెమోరీస్ అనేవి చాలా అంటే చాలా వాల్యుబుల్ కదా అసల. సో, ఆఫ్‌కోర్స్ అందరికీ చాలా అంటే చాలా ఉంటాయి. నాకు పర్సనల్‌గా మా స్కూల్ డేస్ నుంచి స్టిల్ ఇప్పుడు ప్రెజెంట్ ఏవైతే మాకు జరుగుతున్నాయో ఇప్పటి వరకు నాకు ప్రతీదీ లైక్ ఫోటోస్ గానీ, వీడియోస్ కానీ ప్రతీదీ మెమరీ చేసుకొని స్టోర్ చేసుకోవడం అలవాటమాట. చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. సో, ఏదైనా కానీ నాకు ప్రతీదీ మెమరీ చేసుకొని స్టోర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఇష్టమట. సో, అప్పట్లో అంతగా తెలిసినా తెలియకపోయినా సో, ప్రెజెంట్ మనకొక సర్టెన్ ఏజ్ వచ్చాక ప్రతీదీ సేవ్ చేసుకొని స్టోర్ చేసుకోవడం అయితే బాగా అలవాటు చేసుకున్నాను. దట్ టూ మా మెమరీస్ అంటే నేనసల మాటల్లో చెప్పలేనవి. ఇప్పటికి కలిసిన ప్రతిసారి మా మెమోరీస్ అన్ని మేము రీకలెక్ట్ చేసుకొని మాట్లాడుకొని ఎంత అంటే ఎంత నవ్వుకుంటాం. మనం అలా చేసేవాళ్ళం కదా! ఇలా చేసేవాళ్ళం కదా! అని. సో, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సమ్ బ్యూటిఫుల్ మెమోరీస్ అనే చెప్పొచ్చు. సో, ఆ థీమ్స్‌లో మమ్మల్ని అలా ఫోటోషూట్ తీయడం అంటే ఇట్స్ ఫ్యాబులస్ అనే చెప్తాను నేనైతే. లైఫ్ టైమ్ గుర్తుండిపోతాయి మాకు ఈ మెమోరీస్ అయితే. చాలా అంటే చాలా ఇష్టపడ్డాను నేను. ఈ ఫోటోస్ ఇవన్నీ చూసినప్పుడు నేనసల లైక్ వితిన్ ఒక 1, 2, 3 టైమ్స్ అలా రిపీటెడ్‌గా చూస్తూనే ఉండిపోతున్నాను ఆ పిక్స్‌ని. అంతే అంతలా తీశారు మాకు. అండ్ మేము అంతలా ఫీల్ అయ్యాము. మా మెమోరీస్‌ని మేము ఇలాగే రీకలెక్ట్ చేసుకుంటున్నాము అనంటే నేనైతే మాటల్లో చెప్పలేను. సో, చాలా పిక్స్ వరకు నేను యాడ్ చేసేసాను ఆల్రెడీ. సో, స్టిల్ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేయలేదు. ఇంకా ఎడిటింగ్‌లో ఉన్నాయి. అవి కూడా అప్‌కమింగ్ ఇంకా ఫర్దర్‌గా చాలా చాలా మంచివున్నాయి కాబట్టి అట్లా యాడ్ చేస్తాను. ఈ థీమ్ స్టైల్ అయితే నేను ఆల్రెడీ ఇన్‌స్టా‌లో పిక్స్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది. అండ్ యూట్యూబ్‌లో పిక్స్ పోస్ట్ చేయాలని కాబట్టి వీడియో అయితే యాడ్ చేశాననమాట. సో, మేమెలా దిగాము, ఎలా ఎడిట్ చేశారు, అసల ఎలా ఉన్నదన్నది సో, వీడియో యాడ్ చేస్తాను అగైన్ మళ్ళీ ఒకసారి చూసేయండి. సో, అది మాట వీడియో. సో, నాకైతే చాలా 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 స్పెషల్. చాలా నచ్చింది నాకు వీడియో అయితే. సో, మీకు కూడా ఎలా అనిపించిందో మీ రియాక్షన్ కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, షేర్ చేయడం అస్సలకి మర్చిపోకండి. సో, ఇది కంటిన్యూషన్ టు నెక్స్ట్ థీమ్ మాట. సో, ఇది యాక్చువల్లీ ప్లేస్ వచ్చి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మాట. సో, ఇక్కడి నుంచి అనేవి వీడియో క్లిప్స్ లేవు. అప్పటికి నా ఫోన్ ఫుల్ స్టోరేజ్ అయిపోయిందన్నమాట. సో, అందుకని పిక్స్ యాడ్ చేస్తున్నాను. సో, ఇవి చూసినప్పుడు నిజంగానే మాకనిపించింది. నిజంగానే ప్రీ వెడ్డింగ్ షూట్ లాగే ఉంది కదా! అని పిక్స్ చూసినప్పుడు. సో, చాలా అంటే చాలా 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 వచ్చాయన్నమాట. సో, నేను అసలు ఆ మాటలో చెప్పలేను. మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను మాటలో చెప్పలేనని. అంటే అంత బాగా తీశారు మాకు వాళ్ళు.
సో ఫర్దర్‌గా మీకు ఈవెంట్స్ అవ్వచ్చు ఆర్ ఫంక్షన్స్ అవ్వచ్చు అండ్ దట్ టూ అండర్ బడ్జెట్‌లో కావాలంటే సో గో ఫర్ హెడ్ మాట. సో వీళ్ళ ఇన్‌స్టా పేజ్ అండ్ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి ఉంచుతాను. ఫర్దర్‌గా నా మ్యారేజ్ ఈవెంట్ కూడా వీళ్ళకే ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళనే కాంటాక్ట్ అయ్యానమాట. అంటే నాకు పర్సనల్ అంత నచ్చాయన్నమాట. సో, అందుకనని సో, హోప్ ఫర్ బెస్ట్. ఇంకా బాగా వస్తాననుకుంటున్నాను మ్యారేజ్ న్యూ వ్లాగ్స్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఆర్ క్లిప్స్, షార్ట్స్ ఏవైనా గానీ. సో, వీళ్ళ నుంచే నాకు ఆ మెమరీస్ అనేవి ఫుల్‌గా నేను ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ మంచిగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, నా పెళ్లి ఈవెంట్ అంతా వీళ్ళకి ఇచ్చానమాట. సో, యాహ్! ఫైనల్లీ కౌంట్‌డౌన్ అయితే స్టార్ట్ అయిపోయాయమాట. సో, లెట్స్ బిగిన్ అవర్ న్యూ లైఫ్. సో, మీ బ్లెస్సింగ్స్ అన్నీ మాకుండాలని అనుకుంటున్నాను. Do not forget to subscribe channel Raj Gayatri Official. So, please do like, share, comment. Thank you.